రైట్. హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్లో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ నెల 23న జరిగిన ఎన్నికల్లో 78.57% పోలింగ్ నమోదైంది. మొత్తం మీదుగా 112 ఓట్లకు గాను 88 ఓట్లు పోలయ్యాయి. 66 కార్పొరేటర్లు, 22 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ లో బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులు పాల్గొన్నారు. ఇక మరోవైపు బీఆర్ఎస్ కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులు ఓటింగ్ కు దూరంగా ఉన్నారు. ఎంఐఎం, బీజేపీ బరిలో ఉన్నాయి. ఎంఐఎం నుంచి మిర్జా రియాజ్ ఉల్ హసన్, బీజేపీ నుంచి గౌతమ్ రావు పోటీలో ఉన్నారు. ఎంఐఎం గెలుపుపై ధీమాగా ఉంది. అటు క్రాస్ ఓటింగ్ పై బీజేపీ ఆశలు పెట్టుకుంది. హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ లో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ నెల 23న జరిగిన ఎన్నికల్లో 78.57% పోలింగ్ నమోదైంది. మొత్తం మీదుగా 112 ఓట్లకు గాను 88 ఓట్లు పోలయ్యాయి. 66 కార్పొరేటర్లు, 22 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ లో బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులు పాల్గొన్నారు. మరోవైపు బీఆర్ఎస్ కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులు ఓటింగ్ కు దూరంగా ఉన్నారు. ఎంఐఎం, బీజేపీ బరిలో ఉన్నాయి. ఇక ఎంఐఎం నుంచి మిర్జా రియాజ్ ఉల్ హసన్, బీజేపీ నుంచి గౌతమ్ రావు పోటీలో ఉన్నారు. ఎంఐఎం గెలుపుపై ధీమాగా ఉంది. అటు క్రాస్ ఓటింగ్ పై బీజేపీ ఆశలు పెట్టుకుంది. హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు అయితే ప్రారంభమైంది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లహరి అందిస్తారు. లహరి. వరలక్ష్మి, హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. ఇందుకోసం చూసుకోవచ్చు, మొన్న ఎన్నికల్లో ప్రక్రియ స్టార్ట్ అయ్యింది. మొన్న నమోదైనటువంటి 112 ఓట్లు ఉంటే 88% ఓట్లు నమోదయ్యాయి. ఈ 88% నమోదైనటువంటి ఓట్ల లెక్కింపు ప్రక్రియ అయితే ప్రారంభమైంది. చూసుకోవచ్చు, ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇప్పటికే బీజేపీ, ఎంఐఎం హోరాహోరీగా పోటీ పడింది. సో దీంతో ఇటు బీజేపీ, ఎంఐఎం చేసినటువంటి పోటీలో భాగంగా ఇటు కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులు తమ ఓటు హక్కును కూడా వినియోగించుకోవడం జరిగింది. మొన్న జరిగినటువంటి ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపులో 66 మంది కార్పొరేటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే 22 మంది ఎక్స్ అఫీషియల్స్ అంటే ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మాత్రం తమ ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. మరి కాసేపట్లో ఎవరు ఎన్ని ఓట్లు గెలుచుకున్నారనే విషయం అయితే మనకు తెలియబోతుంది. సో చూసుకోవచ్చు, ఇప్పటికే బలబలాల విషయంలో కూడా ఎంఐఎం చాలా ధీటుగానే ఉంది. తమ గెలుపుపై కూడా ధీమా వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే తమ బలబలాలు కూడా బీజేపీతో పోలిస్తే ఎక్కువగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. 50 ఓట్లతో బీజేపీ ఎంఐఎం హై లీడ్లో ఉంది. ఇటు బీజేపీ చూసుకోవచ్చు, 24 ఓట్లతో ఉన్నటువంటి బీజేపీ మాత్రం ఈ పోటీలో ఎన్నికల్లో పోటీలో పాల్గొనడం జరిగింది. సో చూసుకోవచ్చు, ఇప్పటికే బీజేపీ కూడా క్రాస్ ఓటింగ్పై ఎంతో ఆశలు పెట్టుకుంది. మరి చూడాలి బీజేపీ గెలుస్తుందా లేదా, ఎన్ని ఓట్లు గెలుచుకుంటుంది అనేది కూడా మరి కాసేపట్లో తెలుస్తుంది. సో మనం ప్రజెంట్గా జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం దగ్గర ఉన్నాను. ఇక్కడ మేయర్ గేటు, ఇక్కడ లోపలికి వెళ్తే ఇక్కడ పూర్తిగా
ఎన్నికలకి సంబంధించినటువంటి ఓటింగ్ ప్రక్రియ అయితే ఇక్కడ లోపల కొనసాగుతుంది. ఇక్కడ చాలా వరకు కూడా మొన్న జరిగినటువంటి పోలింగ్ ప్రక్రియలో భాగంగా లోపల బ్యాలెట్ బాక్స్కి సంబంధించినటువంటి భద్రతకు సంబంధించినటువంటి అలాగే ఇక్కడ సిబ్బంది కూడా దాదాపు 500 మంది సిబ్బందిని ఏర్పాటు చేశారు. అలాగే పోలీసులను కూడా 250 మంది సిబ్బందిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ పూర్తిగా ఎలాంటి ఇబ్బంది కలగకుండా అయితే అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేశారు. ఇప్పటికే రిటర్నింగ్ అధికారి అనురాగ్ జయంతి కూడా ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా కూడా పూర్తిగా పారదర్శకంగానే ఎన్నికలు నిర్వహించడం జరిగింది. సో చూసుకోవచ్చు 22 ఏళ్ల తర్వాత ఏకగ్రీవంగా ఇప్పటివరకు కొనసాగినటువంటి ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రస్తుతం మొట్టమొదటిసారిగా 22 ఏళ్ల తర్వాత మాత్రం ఎన్నికల ప్రక్రియ కొనసాగింది. ఇప్పటికే చూసుకోవచ్చు ఎంఐఎం మాత్రం తమ గెలుపుపై అయితే ధీమా వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే తమ బలబలాలు ఇప్పటికే ఎక్కువగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ మినహా బీజేపీ అలాగే కాంగ్రెస్ ఎంఐఎం తమ ఓట్లను మాత్రము ఇక్కడ వినియోగించుకోవడం జరిగింది. బీఆర్ఎస్ మాత్రం ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు మాత్రం దూరంగానే ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఎన్నికలకి ముందుగానే అంటే నామినేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఉపసంహరించుకునేటువంటి డేట్ ఉంటుంది. ఆ ఉపసంహరించుకోకపోవడంతో ఇటు బీజేపీ కూడా ఎంఐఎంకి బీజేపీకి మధ్య పోటీ జరిగింది. కానీ బీఆర్ఎస్ మాత్రం నామినేషన్ వేయలేదు, అలాగే ఓటింగ్ ప్రక్రియను కూడా వినియోగించుకోలేదు. కానీ బీఆర్ఎస్ అధికారి మాత్రం అంటే కేటీఆర్ మాత్రం ఇప్పటికే తమ పార్టీ నుంచి ఎవరికి కూడా అభ్యర్థి పోటీ చేయట్లేదు. పోటీ చేయకపోవడంతో మేము ఎవరికి కూడా ఓటు హక్కును వినియోగించుకోము, అలాగే తమ సభ్యులకు కూడా ప్రజాప్రతినిధులకు కూడా చెప్పడం జరిగింది, సూచించడం జరిగింది, ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది ఎవరు కూడా వేయొద్దు అని చెప్పేసి. సో అదేవిధంగా మొన్న జరిగినటువంటి ఎన్నికలు కూడా బీఆర్ఎస్ మాత్రం ఎలాంటి పోటీ చేయలేదు. వాళ్ళు ఎన్నికల్లో ఓటింగ్ కూడా హాజరు కానటువంటి సిచ్యువేషన్. సో మొత్తం మీద అయితే ఈ మరికొద్ది సేపట్లో కౌంటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎవరికి ఎన్ని ఓట్లు అనేటివి మాత్రం తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. సో మొత్తం మీద జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం దగ్గర పూర్తిగా భారీ పోలీసు బందోబస్తు నడుమ అయితే ఎన్నికలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ అయితే ప్రారంభమైంది. మరి ఈ కౌంటింగ్లో ఎవరికి ఎన్ని ఓట్లు అనేటివి మరికొద్దిసేపట్లో తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. సో మొత్తం మీద ఇక్కడ పూర్తిగా భారీ పోలీసు బందోబస్తు మధ్యలో అంటే ఎవరైతే గెలుస్తారో వారు ఎలాంటి హడావిడి చేయకుండా బాణసంచాలు కాల్చకుండా ఉండాలి అని చెప్పేసి కూడా ఎన్నికల అధికారి అయినటువంటి అనురాగ్ జయంతి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో మొత్తం మీద అయితే ఇక్కడ భారీ పోలీసు బందోబస్తు నడుమ అయితే కౌంటింగ్ ప్రక్రియ అయితే ప్రారంభమైంది. వరలక్ష్మి. రైట్ లహరి, థ్యాంక్ యూ.